ఆ రోజు మీరు చూస్తే 9,000 మెగావాట్లుంటే 19,000 మెగావాట్లు పెంచాను. ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత ఫ్యూయల్ ఛార్జ్ అని, పర్చేస్ కాస్ట్ అని, టైఅప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాటలు వినండి, ఒక వీడియో వేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు, 2 ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు. అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా? అర్థమైపోయిందా మీకు? 200 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంక 82 రోజులే ఉంది. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి, 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఒక తుగ్లక్, ఒక అసమర్థుడు, ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ. అధికారంలోకి వస్తానే పీపీఏలు రద్దన్నాడు, డిస్కాముల్ని క్రైసిస్ లోకి నెట్టేశాడు. ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు, సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు, పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. చేశాం, మళ్ళీ చేస్తాం, మీకెవ్వరికీ అనుమానం అవసరం లేదు. ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వస్తుందన్న నమ్మకం మీకుందా? వస్తుందన్న నమ్మకం ఉందా? ఈ పెద్ద మనిషి 2 సార్లు రిబ్బన్ కట్ చేశాడు. పెద్ద షోక్గాడు. రిబ్బన్లు కట్ చేయడం, రంగులు వేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మనకు లేని నీళ్లు లేవు. ఆ నీళ్లు ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్లిస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ ని, బ్రహ్మసాగర్ ని, తెలుగు గంగని తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం.
14, 19 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒక మాట చెప్పాను, ఆవుకు టనలు పూర్తి చేస్తాను, గండికోటకు నీళ్లు తెస్తాను, నిర్వాసులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళిచ్చి పులివెందలకు కూడా నీళ్ళిచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు, 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టావు? నేను ఖర్చు పెట్టిన దాంట్లో 20% అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా కాలువలు దువ్వారా? ప్రాజెక్టు కట్టారా? పిల్ల కాలువలు దువ్వారా? అందుకే అడుగుతున్నా, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, కాలువలుంటే చాలదు, దాంట్లో నీళ్లు రావాలి, పట్టసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా. దానివల్ల అన్ని కాలువల్లో నీళ్లు వచ్చాయి. ఈ సందర్భంలో ఈ సంవత్సరం కాలువల్లో నీళ్లు రాల, రైతుల కన్నీళ్లు బారుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన, నా కల ఒకటి, గోదావరి నీళ్లు బనకచెర్లకు రావాలి. గోదావరి నీళ్లు బనకచెర్లకు వస్తే ఇంకా రాయలసీమ రత్నాలసీమ కాదు తమ్ముళ్ళు, ఇంకా ముందే ఉంటుంది. ఇది నా ఆలోచన. ఎట్లొస్తాయంటే నాగార్ సాగర్ వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ వేస్తే ఆ నీళ్లు బనకచెర్లకు వస్తాయి. బనకచెర్లకు వస్తే తెలుగు గంగ, SLBC, SRBC, లేకపోతే అంద్రి నీవా, గాలేరు నగరి అన్నిటికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి, ఆశీర్వదించండి. రా కదిరిరా అనే విషయం అందరికీ చెప్పండి. ఈ రాయలసీమని రత్నాలసీమ చేసే బాధ్యత మాది. నీళ్లుంటే